నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీణ వేణువైన వేళ ధారావాహిక ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ 2 12వ భాగం. వీణ రాత్రి భోజనం సమయం అయినా కానీ వేణుని చూడలేదు. మంత్రతో పాటుగా వీడియోస్ చూసిన వీణ దీర్ఘమైన ఆలోచనలో మునిగిపోయింది. తాము ఎటువంటి వ్యక్తితో డీల్ చేస్తున్నారో అవగాహనకి వచ్చేసరికి ఆమె శరీరం అంతా చెమటలతో తడిసిపోయింది. ఉదయం నుంచి అలా బెడ్ మీద పడుకుని ఆమెకి చికాగ్గా ఉంది. నర్స్ అసలు ఆమెని లేవనివ్వడం లేదు. ఏమైనా అంటే సార్ తిడతారు అని చిలక పలుకులు వల్లిస్తోంది. ముందు ఆమెని బయటికి పంపించేయాలి మనసులో గట్టిగా నిర్ణయించుకుంది వీణ. సిస్టర్, నాకు చాలా అలసటగా ఉంది, నేను నిద్రపోతాను చాలా నమ్మకంగా చెప్పింది. ఇవ్వవలసిన మందులు ఇచ్చేసి వీణ కళ్ళు మూసుకుని పడుకోగానే నర్స్ తన గదికి వెళ్ళిపోయింది. అవసరమైతే బెల్ ప్రెస్ చేయమని మరీ చెప్పి వెళ్ళింది. అలాగేనని బుద్ధిగా తల ఊపింది వీణ. నర్సు వెళ్ళిన అరగంట దాకా ఆమె కదలకుండా అలానే పడుకుంది చాలా సహనంగా. ఇక ఆమె రాదని నిర్ధారించుకున్నాక నెమ్మదిగా లేచి నిలబడింది. తూలు వస్తుందేమోనని ఒక్క నిమిషం అలాగే నిలబడింది. కానీ అలాంటిదేమీ లేకపోగా ఆమెకి చికాకుగా అనిపించింది. అడుగులో అడుగు వేసుకుంటూ ఆ గదిలో కుడి చేతి వైపు ఉన్న తలుపు తెరిచి ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలతో నిలబడిపోయింది. ఎదురుగా పెద్ద కారిడార్లాగా ఉంది. అది డ్రెస్సింగ్ రూమ్ అని కొద్ది సెకండ్లకి అర్థమైంది ఆమెకి. అది దాటుకుని ముందుకు వెళ్తే విశాలమైన బాత్రూమ్ ఉంది. షవర్ క్యాబిన్ ఒకవైపుకి, విశాలమైన టబ్ ఒకవైపుకి ఉన్నాయి. షవర్ క్యాబిన్కి కొద్దిగా దూరంలో వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్ ఉంది. చుట్టూ నగిశీలు చెక్కిన అందమైన పెద్ద అద్దాలు బిగించున్నాయి. ఆమె ఇక ఆలోచించలేదు. త్వరగా తన ఒంటి మీద ఉన్న పైజమా నైట్ షర్ట్లని ఒంటి చేత్తోనే తీసి ఒక మూలకి విసిరేసింది. తన కుడి చేతికి ఉన్న స్లింగ్ని తొలగించి షవర్ క్యాబిన్లోకి నగ్నంగా అడుగుపెట్టి నాబ్ తిప్పింది. ఒక్కసారిగా 4 జెట్ షవర్ల నుంచి చల్లని నీళ్లు ఆమె శరీరాన్ని తాకగానే ఒళ్ళు జలధరించింది. ఆమెకి జలపాతం కింద నిలబడిన అనుభూతి కలిగింది. అప్రయత్నంగానే ఆమె చిన్నపిల్లల కేరింతలు కొడుతూ స్నానం చేస్తోంది. ఆ నీటి హోరులో తన పేరును గట్టిగా పిలిచిన కంఠం వినపడలేదు. విసురుగా తలుపు తీసిన వేణు ఎదురుగా కనపడిన దృశ్యం చూసి చలనరహితంగా నిలబడిపోయాడు. శిరస్సుపై నుంచి కాలిగోటి వరకు ప్రవహిస్తున్న నీటిలో ఆమె అజంతా శిల్పం ప్రాణం పోసుకుని వచ్చిందా అన్నట్టుగా ఉంది. నల్లని ఒత్తైన చుట్టూ ఆమె మొహాన్ని కప్పేసింది. ఆమె కళ్ళు అర్మోడ్పులై ఆమె లేత గులాబీ రంగు పెదవులు చిగురుటాకులా వణుకుతుంటే తల పైకెత్తి నీటిధారిని తన మీదకి ఆహ్వానిస్తున్నట్టుగా ఒక చెయ్యి పైకెత్తి నిలబడి ఉన్న ఆమె భంగిమ అతని గొంతు ఎండిపోయేలా చేసింది. అసలే పొడవైన ఆమె కాళ్ళు మరింత పొడవుగా కనిపిస్తున్నాయి. ఒక కాలు కొంచెం మడిచి నిలబడడంతో ఆ అందం వర్ణించడానికి మాటలు లేవనిపించింది అతనికి. అతని కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి. అతని శరీరం నిప్పులు కొలిమే అయ్యింది. కోరిక నాభిస్థానం నుంచి సర్రున మెదడులోకి పాకి రక్త ప్రసరణ వేగం హెచ్చింది. అతని కాళ్ళు సన్నగా వణుకుతుంటే చుట్టూ ఉన్న అద్దాలలో ఆమె ప్రతిబింబం సహస్ర ప్రతిబింబాల్లో కనిపిస్తుంటే అతని మెదడంతా స్తబ్దుగా అయిపోయింది. వేరే ఆలోచన లేదు. మనసంతా ఆమె ప్రతిరూపంతో నిండిపోయింది. అతని శ్వాస వేగం పెరిగింది. అతని పాదం ముందుకు కదిలింది. అదిగో అప్పుడు వెలువడింది ఆమె నోట్లో నుంచి కెవ్వుమంటూ బాధతో కూడిన కేక. అతని తలకి ఎక్కిన మొత్తం దిగిపోయింది. అప్పుడు రిజిస్టర్ అయింది అతని బ్రెయిన్లో ఆమె పరిస్థితి. ఒక్క అంగలో క్యాబిన్ తలుపు ఓపెన్ చేసి షవర్ నాబ్స్ కట్టేశాడు. ఆమె కళ్ళ నుంచి ధారాపాతంగా నీళ్లు కారుతున్నాయి నొప్పికి. కుడి చేతిని మోచేయి వరకు మడిచి ఎడమ చేత్తో పట్టుకుంది బ్యాలెన్స్ కోసం. నీకు పిచ్చి పట్టిందా? కోపంగా అరిచాడు. విసురుగా ఆమెని తన చేతుల్లోకి ఎత్తుకోబోతుండగా అతన్ని దూరంగా నెట్టబోయింది. ఊహు, ఆమె బలం సరిపోలేదు. అతను విసురుగా ఆమెని తన మీదకి లాక్కుని ఆమె కుడి చేతికి తగలకుండా ఆమెను ఎత్తుకుని అక్కడి నుంచి బెడ్రూమ్లోకి తీసుకువచ్చి విసురుగా బెడ్ మీద పడుకోబెట్టాడు. అప్పుడు గమనించింది ఆమె అతని షర్ట్ పూర్తిగా తడిసిపోయింది. ఆచ్ఛాదన లేని తన తడి శరీరం వల్ల. చటుక్కున్న బెడ్షీట్ని తన ఒంటి మీదకి లాక్కోవడానికి ప్రయత్నించింది. ఆ మాత్రం కదలికకే ఆమెకి విపరీతమైన నొప్పి పుట్టింది. శబ్దం బయటికి రాకుండా కింది పెదవిని మునిపంటితో గట్టిగా నొక్కి పెట్టింది వీణ. అయినా ప్రయోజనం లేకపోయింది.
బాధాకరమైన మూలుగు ఆమె నోట్లో నుంచి వెలువడగానే అతని కోపం మంచులా కరిగిపోయింది. బాగా నొప్పిగా ఉందా? మృదువుగా అడిగాడు ఆమె మీద బెడ్షీట్ కప్పుతూ. మంచం పక్కన మోకాళ్ళ మీద కూర్చున్నాడు. కళ్ళలో నీళ్లు ఊటబావిలా ఊరుతుండగా అవునన్నట్టుగా తల ఊపింది వీణ. నర్సును పిలుస్తానుండు చెప్పి లేవబోతుండగా అతని చెయ్యి పట్టి ఆపేసింది. ఇందులో ఆమె తప్పులేదు, ఆమెనేమీ అనొద్దు వేడుకోలుగా అంటూ తను చేసిన పని చెప్పింది. అతను ఒక్క క్షణం ఆమె వైపు తదేకంగా చూశాడు. అనను, ఐ ప్రామిస్ అన్నాడు చివరికి. అతను వెళ్ళబోతుండగా మరొకసారి ఆపేసింది అతన్ని. ఈసారి ఏమిటన్నట్టుగా చూశాడు. కొంచెం నేను డ్రెస్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తావా? నువ్వు నన్ను ఇలా చూసావని తెలిస్తే బాగోదు నసుగుతూ అంది. చెయ్యి బాగా బరువు చేసిందని ఆమె మొహంలో ఎక్స్ప్రెషన్స్ని చూస్తే అర్థమైంది అతనికి. ఎవరికి బాగోదు, నీకా వాళ్ళకా? అడుగుతూనే క్లోసెట్లో నుంచే ఆమె నైట్ డ్రెస్ తీసుకొచ్చాడు. ఆమె సమాధానం చెప్పేలోపుగా బెడ్షీట్ లాగేసి టవల్తో సున్నితంగా ఆమె శరీరమంతా తుడిచాడు. తర్వాత ఆమె తలకి టవల్ని చుట్టి తల మీదికి ముడివేశాడు. ఆమె పైజమా తీసి పట్టుకున్నాడు. ఆమె వేసుకోగానే జాగ్రత్తగా షర్ట్లోకి ఆమె ఎడమ చెయ్యి పోనిచ్చి మెడకి స్లింగ్ వేసి నెమ్మదిగా షర్ట్ బటన్స్ పెట్టాడు. ఆ పనులన్నీ చేస్తున్నప్పుడు ఆమె తన వైపే పరీక్షగా చూస్తున్నదని అతనికి తెలుసు. తన మొహంలో ఏ భావమూ కనిపించకుండా ఉండడానికి అతను చాలా కష్టపడవలసి వచ్చింది. ఆమె లోపల ఆశ్చర్యపోయింది. తన శరీరం అతని స్పర్శతో మండుతున్న అగ్నిగుండంలా తయారైంది. అతని వెచ్చని ఊపిరి తనని తాకుతుంటే ఏదో అలజడి, అదేమిటో తెలియడం లేదు. శరీరం కోరిక భారానికి చిన్నగా కంపిస్తోంది. షర్ట్ బటన్స్ పెడుతున్నప్పుడు అతని వేళ్ల స్పర్శ తనని వేరే లోకానికి తీసుకుపోతోంది. అతనికి చీమ కుట్టినట్టుగా కూడా లేదే. అంత అభావంగా ఎలా చేయగలుగుతున్నాడు? తన మీద అతనికి ఉన్న ప్రభావం అతని మీద తనకి లేదా? ఆమె మరింత పరిశీలనగా అతన్ని చూసింది. అప్పుడు విచ్చుకున్నాయి ఆమె పెదవులు అల్లరిగా. చెయ్యి నొప్పి ఎక్కడికి ఎగిరిపోయిందో ఆమెకే అర్థం కాలేదు. అతను చివరి బటన్ పెట్టి ఎవరెస్ట్ అంచుకు చేరుకున్నవాడిలా భారంగా ఊపిరి పీల్చి వదిలాడు. అతని నుదుటి మీద మంచుముత్యాల చెమట బిందువులు అంత చల్లదనంలో కూడా ప్రత్యక్షమవ్వడంతో అతని పరిస్థితి తనకన్నా గొప్పగా ఏమీ లేదని అర్థమైంది ఆమెకి. ఆమె మనసులో ఎందుకో ఆనందంగా గెంతులేసింది. ఉదయం నుంచి అతను కనీసం తనని చూడడానికి కూడా రాకపోవడంతో ఎందుకో దిగులుగా అనిపించింది. ఆ దిగులు ఇప్పుడు లేదు. నేను డాక్టర్కి కాల్ చేస్తాను. ఎవరో తరుముతున్నట్టుగా అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమె బెల్ ప్రెస్ చేసిన 2 నిమిషాలలో నర్స్ ఆమె ముందు నిలబడింది. వీణ చేసిన పనికి ఆమె లబలబలాడింది. డాక్టర్ రావడంతోనే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు ఆమెని. ఆమెకి సెరటవిచ్చి మళ్ళీ కట్టు మార్చాడు. ఇక్కడ వీణ మౌనం విజయవంతంగా బద్దలు కొట్టిన వేణు తమ మధ్య ప్రేమకి అంకురార్పణ జరిగిందని సంతోషంతో కలలు కంటూ ఉండగా, మరొక పక్క అతని క్రేజీ ఫ్యాన్ అతని ఆనందానికి కారణమైన వీణని ఎలా అతనికి దూరం చేసి అతన్ని తన సొంతం చేసుకోవాలా అని తన ఆఖరి ప్లాన్ని వేస్తోంది. వీణ ఉదయం నుంచి పనిలో కూరుకుపోయింది. రాత్రంతా ఆమె సెరటివ్లో ఉండడంతో మత్తుగా నిద్రపోయింది. ఉదయం తొందరగా మెలకు వచ్చింది. ఆమెకి వచ్చిన మొదటి ఆలోచన వేణు గురించి. ఎక్కడో విన్నదామె. రాత్రి నిద్రపోయే ముందు మన తలపురలోకి వచ్చే చివరి వ్యక్తి, ఉదయం లేవగానే మన మనసులో మెదిలే మొదటి వ్యక్తి ఒకరే అయితే ఆ వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టే అని. అంటే తను వేణుతో ప్రేమలో ఉందా? ఆ ఆలోచనే ఆమెకి భయం కలిగించింది. ఆమెకి తన తల్లి గుర్తొచ్చింది. వెంటనే ఆలోచనల్ని అదుపు చేసుకుంది. తను ఇలాంటి ఆలోచనలకి దూరంగా ఉండాలంటే వేణుకి దూరంగా ఉండాలి. అంటే ఈ కేసుని త్వరగా సాల్వ్ చేయాలి. వెంటనే బెడ్నే తన వర్కింగ్ స్పేస్ కింద మార్చుకుంది. నర్స్ రెస్ట్ తీసుకోమని చెప్పబోతే ఒక్క చూపు చూసింది. అసలు వేణు దగ్గర ఎంతమంది స్త్రీలు పనిచేస్తున్నారు అన్నది మొదటి ప్రశ్న. ఆమె తను తయారు చేసిన లిస్టు ఒకసారి చూసింది. టీనా అతని సెక్రటరీ, వందన అతని పర్సనల్ మేకప్ ఉమెన్, వంట మనిషి ఆదెమ్మ ఆమె అసిస్టెంట్. పేరు తెలియదు కనుక క్వశ్చన్ మార్క్ వేసింది. ఇక ఇంట్లో క్లీనింగ్ స్టాఫ్ పేర్లన్నీ వరుసగా రాసింది. ఒక నిమిషం కళ్ళు మూసుకుని ఒక్కొక్క వ్యక్తిని గుర్తుకు తెచ్చుకుంది. వీళ్ళెవ్వరూ కాదు. ఆమె కళ్ళ ముందు తను చూసిన వీడియోస్ గుర్తుకొచ్చాయి. మొత్తం 4. మొదటి దానిలో కేవలం పెదవులు మాత్రం కనిపించేలా క్లోజప్ షాట్ తీయబడింది. ఆర్టిఫిషియల్ రంగు లేదు, ఎర్రని పెదవులు, అందమైన పళ్ళ వరుస,
పై పెదవి అంచున చిన్న చుక్కల అందమైన పుట్టుమచ్చ. కానీ అది ఎందుకో నిజమైనదని వీణకి అనిపించలేదు. ఆ పెదవులు ఈ లిస్టులో ఉన్న ఎవరివీ కావు. విసుగ్గా ఆ కాగితాన్ని పక్కన పడేసింది. మిగిలిన 3 వీడియోలలో ఆమె నిస్సిగ్గుగా తన అందాలను ప్రదర్శించింది. అంత తెగింపు ఉన్న స్త్రీ ఎవరై ఉండొచ్చు? తన గురించి తెలుసుకుని తనకి వార్నింగ్ ఇప్పించే తెలివితేటలు ఉండడమే కాదు, సర్తాజ్ దొరకకుండా అండర్ గ్రౌండ్లోకి పంపించాలంటే డబ్బుతో పాటుగా అలాంటి విషయాల్ని హ్యాండిల్ చేసే నైపుణ్యం, తెగింపు ఉండాలి. ఖచ్చితంగా ఇది ఒక్కరి పని కాదు. ఆమె ఎవరికైనా పని చేస్తూ ఉండాలి, లేదా ఎవరైనా ఆమెకి సహాయం చేస్తూ ఉండాలి. ఎలా తెలుసుకోవడం? వీణ ఈ ఆలోచనలతో సతమతమవుతుండగా నర్సు సందేహిస్తూనే ఆమె దగ్గరికి వచ్చి వేసుకోవాల్సిన టాబ్లెట్స్ ఇచ్చింది. క్రేజీ ఫ్యాన్ వేణుని ప్రేమిస్తోందా? ఆ ఆలోచన మనసులో మెదలగానే చేదు మందు మంచినీళ్లు లేకుండా మిగిలినట్టయింది వీణకి. నో, ఆమె ఎప్పటికీ వేణుని అలా గెలుచుకోలేదు. వేణు గురించి ఆమెకి సరిగ్గా తెలియదు. పైపై మెరుగులకు విలువనిచ్చేవాడు కాదు వేణు. ప్రేమానురాగాలకి, ఆత్మీయతలకి విలువిచ్చేవాడు. కానీ ఏదో ఒక మూల వీణని సందేహం పట్టి పీడించసాగింది. ఎంతటి ప్రవరాఖ్యుడిలాంటి వాడైనా ఆమె అందానికి దాసోహమనవలసిందే. మరి వేణు ఎలా మామూలుగా ఉండగలడు? అందుకేగా ఆమె ఆ వీడియోలని పంపించింది. ఆలోచిస్తూనే నర్స్ చేతిలో నుంచి మందులు అందుకుని వేసుకుంది వీణ. ఇంతలో తలుపు తెరుచుకుని ఆదమ్మ భోజనం తీసుకొచ్చింది. ఆమె వెనుకే ఆమె అసిస్టెంట్ వచ్చింది. సిస్టర్, మీరు వెళ్ళి భోజనం చేసిరండి, నాకు ఆదమ్మ తోడు ఉంటుంది మీరు వచ్చే వరకు చెప్పి వీణ ఆమెను పంపేసింది. ఆదమ్మ, నీ వంట భలే రుచిగా ఉంటుంది. అలాగే కూర్చోబెట్టి తినిపిస్తే బరువు పెరిగిపోతాను తెలుసా? నవ్వుతూ అంది వీణ. ఆమె మాటల్లో అబద్ధమేమీ లేదు. ఆమె వంట బాగా చేస్తుంది. కానీ ఇక్కడ వీణ ఉద్దేశం వేరు. ఆమెని మాటల్లో పెట్టి వేణుని ఇంటి దగ్గర కలుసుకునే వ్యక్తుల వివరాలు రాబట్టాలి. ఆదమ్మ మొహం సంతోషంతో వెలిగిపోయింది. సాధారణంగా వేణు కోసం వచ్చేవాళ్ళు లివింగ్ రూమ్ దాటి లోపలికి రారు. వాళ్ల పని వాళ్లలో నవ్వుతూ అస్సలు మాట్లాడరు. వాళ్ళ మనసులు నొచ్చుకుంటాయి. అది వేణుకి నచ్చదు. అందుకే సాధ్యమైనంత వరకు మీటింగ్స్ తన ఆఫీస్ రూమ్ వరకే పరిమితం చేస్తాడు. అలా అతని ఇంట్లో కొద్దిమంది మాత్రమే చదువుగా తిరిగే అర్హతని సంపాదించుకుంటారని తెలుసు ఆదమ్మకి. ఆమెకి వీణని చూడగానే చాలా నచ్చేసింది. అందరితోనూ కలివిడిగా ఉంటూ అరమరికలు లేకుండా మాట్లాడుతుంది. వేణుబాబుకు తగిన జోడి అని చాలాసార్లే అనుకుంది ఆదమ్మ. ఈ మాత్రానికే బరువు పెరిగిపోతారా అమ్మా మీ పిచ్చిగాని అంది మురిపెంగా ఆదమ్మ. నీకన్నా చిన్నదాన్ని మీరు అనొద్దు ఆదమ్మ, తింటూనే చెప్పింది వీణ. ఇంతలో ఎక్కిళ్ళు రావడంతో పక్కనే మౌనంగా నిలబడిన అమ్మాయి వెనక్కి తిరిగి టేబుల్ మీద ఉన్న మంచినీళ్ళ గ్లాసు అందించింది వీణకి. థ్యాంక్స్, నీ పేరు అడుగుతూనే తను చేస్తున్న పని మధ్యలోనే ఆపేసింది వీణ. దేవి చెప్పింది ఆ అమ్మాయి. దేవి, ఒకసారి వెనక్కి తిరుగు ఎక్సైటింగ్గా అడిగింది. ఆమె వెనక్కి తిరగగానే లేచి నిలబడి ఆమె మెడ వెనుక భాగం మీద ఉన్న టాటూని పరిశీలనగా చూసింది. వింగ్ టాటూ. ఈ రకమైన డిజైన్ తను ఎక్కడో చూసింది. ఎక్కడా? ఆలోచిస్తూనే దేవిని తన వైపు తిరగమని చెప్పి తను మామూలుగా కూర్చుని తినడం కొనసాగించింది. ఆదమ్మకి దేవికి జరుగుతున్నది ఏమిటో అర్థం కాలేదు. దేవి, నువ్వు ఆ టాటూ ఎక్కడ వేయించుకున్నావో చెప్పగలవా? నా తమ్ముడు కూడా వేయించుకుంటానని ఒకటే గొడవ. చాలా మామూలుగా అడిగింది వీణ. ఓస్, ఇంతేనా అన్నట్టుగా చూసింది ఆమె వీణ వంక. వేణుసరికి తెలిసిన టాటూ డిజైనర్ ఉన్నాడు. అతని పేరు ఓం. అతనిది చాలా పెద్ద స్టూడియో. ఒకసారి బుక్లో చూసి బాగుందంటే వేణు సార్ విని నన్ను అక్కడికి పంపించారు చెప్పింది దేవి. వీణ అవునా అన్నట్టుగా చిన్నగా తల పంకించింది. ఆదమ్మ దేవి గదిలో నుంచి బయటికి వెళ్ళగానే ఆమె తన సెల్ నుంచి ఒక నెంబర్కి కాల్ చేసింది. భాస్కర్, ఎంతవరకు వచ్చింది కేకే విషయం అడిగింది. భాస్కర్ చురుకైన కుర్రాడు, ఫిట్నెస్ ఫ్రీక్. అతన్ని క్లయింట్స్ చాలామంది తమ పర్సనల్ బాడీ గార్డ్గా డిమాండ్ చేసినా అతను ఇష్టపడలేదు. ఇలాంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడంలో అందివేసిన చెయ్యి. హీఈస్ క్లీన్ వీణ, క్లుప్తంగా చెప్పాడతను. ఆమె నిరాశ చెందలేదు. అతనికి ఓం టాటూ స్టూడియో గురించి చెప్పి క్లయింట్ లిస్ట్ కావాలంది. అది కొంచెం కష్టం కావచ్చు వీణ, ఎందుకంటే హై ప్రొఫైల్ సీక్రసీ మెయింటైన్ చేస్తారు అక్కడ చెప్పాడు భాస్కర్. ఆమె ఒక క్షణం ఆలోచించింది. సరేలే, అది నేను చూసుకుంటాను, నువ్వు ఒక పని చేయి అంటూ అతను చేయవలసిన పనిని చెప్పి కాల్ కట్ చేసింది.
ఆదమ్మ మాటల ద్వారా వేణు కోసం ఇంటికి వచ్చిన ఆడపిల్లలు ఎవరూ లేరని తెలుసుకుంది. ఇక బయటికి వెళ్ళినప్పుడు వేణుతో చనువు తీసుకోవాలని ప్రయత్నించి భంగపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోవాలి. అందుకు సత్తార్తో మాట్లాడాలి. సత్తార్ వేణుకి పర్సనల్ బాడీగార్డ్ మాత్రమే కాదు, అతని పర్సనల్ డ్రైవర్, మంచి మిత్రుడు కూడా. అతనికి తెలియని రహస్యాలు ఉండవు. అతనితో మాట్లాడాలి. ఆ ఆలోచన వచ్చినదే తడవుగా ఆమె ఫైల్స్ అన్నీ నీట్గా సర్ది జాగ్రత్తగా క్లోజెట్లో ఉన్న లాకర్లో పెట్టి లాక్ చేసింది. గది తలుపు దగ్గరికి చేరుకునేసరికి నర్సు లోపలికి అడుగు పెట్టుకుంది. వీణ బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తోందని అర్థమై హడిలిపోయింది. అదృష్టం కొద్దీ నిన్న జరిగిన సంఘటనని హాస్పిటల్లో రిపోర్ట్ చేయలేదు వేణు. అలాగని అన్ని వేళలా మంచిగా ఉండాలని రూల్ లేదు. వీణ, ఈ గది దాటి బయటికి వెళ్ళడానికి మీకు అనుమతి లేదు. ప్లీజ్, ఇప్పటికే చాలా శ్రమ పడ్డారు. పెయిన్ అగ్రవేట్ అయిందంటే ప్రాబ్లం అవుతుంది, బ్రతిమాలుతున్నట్టుగా అంది నర్స్. తన పిచ్చి పని వల్ల ఆమె ఉద్యోగం పోయే పరిస్థితి ఏర్పడిందని తెలుసు వీణకి. మళ్ళీ ఆమెని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు ఆమెకి. చిన్నగా నిట్టొచ్చి వెనక్కి తిరిగి వెళ్ళి మంచం మీద కూర్చుంది. అంత వెంటనే ఒప్పుకుంటుందనుకోలేదు ఆమె. నర్సు మొహం విప్పారింది. ఆమెని ఎంటర్టైన్ చేయాలనుకుంది. డైనింగ్ రూమ్లో జరిగిన గాసిప్ చెప్తే ఆమె సంతోషిస్తుందనుకుంది. ఎంత ముఖ్యమైన క్లూ వీణకి ఇవ్వబోతోందో ఆమెకి తెలియదు. ఆ క్లూ ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.